పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఓజీ కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్స్ కూడా ఈ సినిమాలో 3 తరాలకు సంబంధించినట్లుగా ఉంటుంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఇప్పటికే ఈ సినిమా 70% పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల సమయం ఇస్తే చాలు మిగిలిన షూటింగ్ కూడా పూర్తవుతుంది. ముందుగా మార్చి 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తేదీన పవన్ కళ్యాణ్ మరో సినిమా హరిహర వీరమల్లు విడుదలవబోతోంది. దీంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుంచి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి ఆయన హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ ఈ నెల 23వ తారీఖు వరకు కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు. అక్టోబర్ 11 నుంచి మళ్లీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. షూటింగ్ మొత్తం మంగళగిరిలో వేసిన సెట్స్ లోనే చేస్తున్నారు. ఇక ఓజీ చిత్రం షూటింగ్ కూడా ఇక్కడే జరగనుంది. ఒక వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ మీద కొన్ని క్లోజప్ షాట్స్ ని మంగళగిరిలో వేసిన సెట్స్ లో తీస్తారట. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు ముంబైలో షూటింగ్ చేయనున్నారు. ఈ 2 షెడ్యూల్స్ తర్వాత బ్యాంకాక్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. దీనికి సెట్స్ వేయడానికి కుదరదు. ఖచ్చితంగా బ్యాంకాక్ కి వెళ్లే తీయాలి. అందుకు కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ షూటింగ్ ని అక్కడ కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేయాలని డైరెక్టర్ సుజిత్ కి షరతు పెట్టారట పవన్ కళ్యాణ్. పని దినాలు తక్కువే అయినప్పటికీ ఎక్కువ గంటలు పనిచేస్తానని చెప్పాడట. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కోసం పగలు రాత్రి పనిచేసేవారు. రోజుకి దాదాపుగా అలా 14 గంటల పాటు పనిచేసేవారట పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి స్థాయిలో ఇప్పుడు కూడా ఎక్కువ పని గంటలు షూటింగ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోస్ కి ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మరి దసరాకి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.